కేసీఆర్ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు బీఆర్ఎస్ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి రక్షణ కవచంలా మారిందని బండి సంజయ్ చేసిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై బండి సంజయ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక రక్షణ కవచంగా మారింది. కాళేశ్వరం విషయంలో ఇది ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్. కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 1,20,000 కోట్లకు అంచనాలు పెంచి కేసీఆర్ కుటుంబం డబ్బులు దనుకునే విషయం వాస్తవం. అరే ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులు 100 కోట్లు సంపాదించుకున్నారు. ఇద్దరు ముందు అధికారం చెల్లి తీసుకుంటాం, అధికారులందరినీ మెమోలు ఇస్తాము, అధికారులందరినీ బదిలీ చేస్తామని కాదు. మీరు రాజకీయ నాయకులను అప్పుడు అధికార నాయకులను ఏం చేస్తారో చెప్పండి. ఫస్ట్ మీరు స్టాండ్ చెప్పండి, రాజకీయ నాయకులు మీరు స్టాండ్ చెప్పండి. అప్పుడు నిన్నటి నుంచి ఒక అనుమానం వస్తుంది, మరి రాష్ట్రంలో పరిపాలించే కాంగ్రెస్ ప్రభుత్వమా లేకుంటే ఎన్డీఏ భాగస్వామ్యమా? ఏపీ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే అక్కడ పోయి ఎస్ మా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు యూరోప్ చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ గిడాలు మాట్లాడుతూ, దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరంగా ఎవరిని కాపాడుతున్నావు? ఇంకా కూడా వాళ్ళు భ్రమంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు. ఏంది పొద్దున్నైతే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మా కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈరోజు మారిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కేంద్ర హోంమంత్రి నుండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చాతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. మీ సెంట్రల్ వాటర్ కమిషన్ ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడినారు ఒక కేంద్ర మంత్రి అంటే మన రాజకీయాల విలువలు ఎక్కడ పోతున్నాయో మీరు ఆలోచన చేయాలి. మీ స్వంత తల్లి గోదావరి, ఆ గోదావరి తల్లిని నువ్వు పక్కన ఆంధ్రప్రదేశ్కి వదిలేస్తున్నావు. వాళ్ళని ఎన్నుకున్న ప్రజల్ని, అంటే గోదావరి పరివాహకంలో ఉన్న మేమందరం కూడా, ధర్మపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా, వాళ్ళు ఎన్నుకున్న ప్రజల్నే వాళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇంత దారుణం అంటే ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడవే? పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటుంటివి, ఫోన్ ట్యాపింగ్ అంటుంటివి, కేసీఆర్ అంటుంటివి. కాళేశ్వరం గురించి చిల్లర మల్లరగా మాట్లాడుతుండు. నేను బండి సంజయ్ గారికి నేను పంపించదలుచుకున్నా. 2 పియర్స్ కూలిపోతే దాన్ని పడావులో పెట్టిన రేవంత్ రెడ్డిని దోషిగా నిలబెట్టేట్టుగా నైతిక బాధ్యత ఉన్న కరీంనగర్ ఎంపీ, కరీంనగర్ మంత్రి, నువ్వు ఇవాళ తెలంగాణ పాలిట శాపంగా మారిన విషయాన్ని బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి